శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు యోగించడానికి, వ్యతిరేకంగా ఉండే గ్రహాలు ఆ వ్యతిరేకత ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు సంపూర్ణంగా గ్రహాల సంచారం బట్టి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో కూడా రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మిథున రాశిలోనే సూర్యుడు ఉన్నాడు. రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ఏం చేస్తాడు? హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఆఫీసులో ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా ఫలితం అనేది తక్కువగా ఉండేలా చూస్తాడు. కాబట్టి హెల్త్ విషయంలో ఎక్కువగా కేర్ఫుల్గా ఉండాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, అకాల భోజనం లేకుండా చూసుకోవటం, అలాగే ఆఫీసులో బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా ఉంటాం. ఇలాంటివన్నీ తప్పకుండా మిథున రాశి వాళ్ళు పాటించాలి. అప్పుడు జన్మంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు అనేవి లేకుండా వాటిని తగ్గింపజేసుకోవచ్చు. దాంతో పాటుగా జన్మంలో సూర్యుడి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఆదిత్య హృదయం చదవండి, లేదా ఆదిత్య హృదయం వినండి. ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. ఒకసారి గోధుమలు పంతులు గారికి కేజింబో దానం ఇవ్వటం కానీ, లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చేయండి. జన్మంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే బుధుడు 2, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 2వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. అంటే మిథున రాశి విద్యార్థులకు మంచి ర్యాంకులు రావడానికి, ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లో ఉండటానికి జూలై 1 నుంచి జూలై 6 వరకు బలం ఉంది. నిరుద్యోగులు మిథున రాశి వాళ్ళకి కొత్త జాబ్ రావడానికి బలం ఉంది. ఉన్న జాబ్లో టెన్షన్స్ ఉన్నా కొత్త జాబ్ రావడానికి జూలై 1 నుంచి జూలై 6 వరకు బుధుడు బాగున్నాడు కాబట్టి మంచి జాబ్, హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావడానికి జూలై 1 నుంచి జూలై 6 వరకు బలం ఉంది. చివరి 4 రోజులు బుధుడి బలం లేదు. చివరి 4 రోజులు బుధుడి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. జూలై 7 నుంచి జూలై 10 వరకు ఈ చివరి 4 రోజుల్లో మాత్రం విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి ఫలితాలు వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే చివరి 4 రోజుల్లో గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజిస్తూ ఓం వికటాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు ఈ చివరి 4 రోజుల్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు బయటపడే అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు మిథున రాశి వాళ్ళకి 12వ స్థానంలో ఈ 10 రోజులు ఉన్నాడు. వ్యయస్థానము అంటారు. 12వ స్థానం వ్యయస్థానంలో కుజుడు ఉన్నప్పుడు వృధా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. రహస్య శత్రు బాధలు ఉంటాయి. అంటే పైకి నవ్వుతూ వెనకాల వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ రహస్య శత్రు బాధలు, వృధా ఖర్చులు అవన్నీ తొలగింపజేసుకోవాలి. దాంతో పాటుగా ఎదుటి వాళ్ళ ఏడుపు కూడా 12వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. నరదిష్టి ఉంటుంది. నరదిష్టి, వృధా ఖర్చులు, శత్రు బాధలు వీటి నుంచి బయటపడాలంటే ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినాలి. ఒకసారి కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజింబో కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయండి. ఇవి చేసుకుంటే 12వ ఇంట్లో కుజుడి వల్ల ఏర్పడే శత్రు బాధలు, దిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపులు, ఖర్చులు వీటి నుంచి మిథున రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. అలాగే శుక్రుడు మిథున రాశి వాళ్ళకి 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 6 రోజులు 3వ సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 2వ సంచారం చేసేటప్పుడు ధనలాభం బ్రహ్మాండంగా ఉంటుంది. వస్తు లాభం ఉంటుంది. కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రిలేషన్స్ అన్ని చాలా బాగుంటాయి. ఆ తర్వాత 6 రోజుల్లో శుక్రుడు 3వ స్థానంలో ఉంటాడు. ఆ సమయంలో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జూలై 5వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మిథున రాశి వాళ్ళు పార్ట్నర్స్ వల్ల మోసపోయే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి పార్ట్నర్షిప్ బిజినెస్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ 6 రోజుల్లో కూడా శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు పార్ట్నర్స్ వల్ల మోసపోరు.
కుదిరితే ఒకసారి నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు అలసందలు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేసుకోండి. అప్పుడు చివరి 6 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. ఈ పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళు ఈ 10 రోజులు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. నిత్య జీవితంలో మనకు అదృష్ట యోగం తొందరగా కలగాలంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను, వ్యక్తులను దర్శనం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనకు అదృష్ట యోగం అనేది తొందరగా కలుగుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే చాలా మంచిది. ఎందుకంటే కపిల గోవు దర్శనం సకల దేవతా దర్శనంతో సమానం. కాబట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత అందరూ ముందు అరచేతులు చూసుకొని ఆ తర్వాత మీకు దగ్గరలో కపిల గోవు ఉంటే కపిల గోవును చూడండి, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉదయం నిద్ర లేవగానే వెలుగుతున్న దీపాన్ని చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే ఎవరైనా రాత్రంతా వెలిగేలాగా ఒక దీపాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని ఆ పూజ గదిలో వెలుగుతున్నటువంటి దీపాన్ని దూరం నుంచే దర్శించుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిని చూస్తే చాలా మంచిది, వెలుగుతున్న దీపం చూస్తే చాలా మంచిది. అలాగే ఉదయం నిద్ర లేవగానే వేద పండితుడిని దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. ఎవరైనా వేదాలు చదువుకున్న పండితుడు కనిపిస్తే ఉదయం లేచిన తర్వాత చూస్తే చాలా మంచిది. గోమాత దర్శనం కూడా మంచిది. అంటే కపిల గోవు చాలా అద్భుతం. కపిల గోవు వీలు కాకపోతే ఏ గోవును దర్శించినా మంచిది. అలాగే హిరణ్యం, బంగారం దర్శించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బంగారం అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేతికి, మెడలో ఎక్కడైనా బంగారు ఆభరణాలు ఉంటే ఆ బంగారాన్ని దర్శించుకోండి. హిరణ్యం సర్వపాప ప్రణాశనం, అమృతం వై హిరణ్యం. ఆ రోజంతా కూడా అదృష్టం కలిసి రావడానికి బంగారం చూడటం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే సర్పిని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. సర్పి అంటే నెయ్యి అని అర్థం. ఎవరైనా ఉదయం నిద్ర లేవగానే నెయ్యిని చూస్తే చాలా మంచిది, విశేషంగా అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రాల్లో ఉంది. అందులోనూ ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రి నిద్రించే ముందు ఒక గిన్నెలో కొద్దిగా ఆవు నెయ్యి పెట్టుకొని ఉదయం నిద్ర లేవగానే గిన్నెలో ఉన్న ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది, రోజంతా కలిసి వస్తుంది. అలాగే రాజును చూస్తే మంచిది, అంటే పరిపాలన చేసే వ్యక్తులను చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. ఆపహ అంటే జలాన్ని చూస్తే మంచిది. ఉదయం నిద్ర లేవగానే నీళ్లు చూస్తే మంచిది. రాత్రిపూట గ్లాసులో కానీ చెంబులో కానీ నీళ్లు పెట్టుకొని తల దగ్గర ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని వెంటనే ఆ నీళ్లలో మీ ప్రతిబింబం చూసుకోండి, ఆ నీళ్లు చూడండి. తర్వాత ఆ నీళ్ళు ఎక్కడైనా మొక్కలో పోయండి. నీళ్లను ఉదయం నిద్ర లేవగానే చూస్తే కూడా ఆ రోజంతా శుభం చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అలాగే సూర్యుడిని చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. కళ్ళు తెరవగానే అరచేతులు చూసుకుని ఆ తర్వాత సూర్యబింబం గనక మనకి కిటికీల్లో నుంచి కనిపించినట్లయితే ఆ సూర్యబింబాన్ని చూస్తే చాలా మంచిది. లేదా సూర్యుడి వెలుగు కిరణాలు చూస్తే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది. అదే విధంగా ఉదయం నిద్ర లేవగానే గోరోజనం అని ఒక పదార్థం ఉంటుంది, దాన్ని చూస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పారు. మనకి గోరోజనం అని ఉంటుంది. ఆ గోరోజనాన్ని ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకున్నాక చూస్తే ఆ రోజు ఏ పని చేసినా ఆ పనిలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూడాలని శాస్త్రాల్లో చెప్పారు. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. ఆవాల్లో కూడా నల్ల ఆవాలు ఉంటాయి, తెల్ల ఆవాలు ఉంటాయి. తెల్ల ఆవాలను సిద్ధార్థకము అనే పేరుతో పిలుస్తారు. సిద్ధార్థకం ఎందుకు చూడాలి? ఆటంకాలు తొలగింపజేసుకోవటానికి చూడాలి. మనం ఏ పని ప్రారంభించినా రోజులో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, విఘ్నాలు వస్తూ ఉంటాయి. అసలు మనం ఏ పని చేసినా అందులో ఆటంకాలు, విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే సిద్ధార్థకం అంటే తెల్ల ఆవాలను ఒకసారి చూడాలి, అప్పుడు ఆటంకాలు ఉండవు. అలాగే గన్నేరు పూలు కానీ, పద్మ పుష్పాలు కానీ ఉదయం నిద్ర లేవగానే చూస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. రోజంతా అందరికీ టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఉదయం లేచిన తర్వాత అరచేతులు చూసుకొని మీకు దగ్గరలో గన్నేరు పువ్వు ఉంటే గన్నేరు పువ్వును చూడండి, పద్మ పుష్పం ఉంటే పద్మ పుష్పాన్ని చూడండి. హాయిగా రోజంతా ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ఉదయం నిద్ర లేచాక పరమాత్మ దర్శనం చాలా మంచిది. ముకుంద 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 అనుకుంటూ నిద్ర లేవగానే విష్ణుమూర్తిని చూస్తే కూడా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా ఎలాంటి గ్రహ దోషాలున్నా, ఎటువంటి జాతక దోషాలున్నా ఉదయం నిద్ర లేవగానే ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులను కానీ, వ్యక్తులను కానీ, పదార్థాలను కానీ దర్శించడం ద్వారా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు, వీటన్నిటినీ తెలుసుకోవాలన్నా, వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా
మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.